నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో 4వ రోజు. సో నిన్న స్టాక్ మార్కెట్లో నష్టాలను అధిగమించి లాభాల్లోకి వచ్చేసాయి. సో తప్పనిసరిగా ఏంటంటే ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ సైన్. సో ఏంటంటే ఇప్పుడు కూడా ఏంటంటే ఆల్రెడీ ఆల్ టైమ్ హై టచ్ చేస్తున్నాయి. నిఫ్టీ ఈరోజు 25,002 పాయింట్, అంటే 25,000 మీద ఉంది. నిన్న కూడా 25,000 ఉంది. నిన్న కూడా వెంకట్ గారు చెప్తూ ఉండే సేమ్. అలాగే 29.45 25,000 టచ్ చేసింది ఆ అప్పర్ సర్క్యూట్. అలాగే సెన్సెక్స్ 81,545, అంటే 120 పాయింట్స్ ప్లస్. సో చాలా ఆశాజనకంగా ఉంది. సో రాబోయే 4-5 గంటల్లో స్టాక్ మార్కెట్లో ఎలా ఉండబోతోంది, సో ఎలాంటి సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళాలి అని తెలుసుకోవడానికి మీరు ప్రిపేర్ అయిపోయారు కదా. వీఆర్ రెడీ. సో మీకు తెలుసు కదా, మన స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి ఆ 2 నెంబర్స్లో మీరు కాల్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ అనలిస్ట్తో మాట్లాడి మీ సూచనలు సలహాలు తీసుకోవచ్చు. అలాగే మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అయితే అంతకుముందు ఒక మాట, మీరు మాతో మాట్లాడేటప్పుడు మీరు మొబైల్లోనే మాట్లాడండి. మీరు టీవీ కానీ ఆన్ చేసి పెట్టుంటే టీవీ మ్యూట్ చేయకపోతే మీ మాట మాకు ఎక్కడ వినపడుతూ ఉంటుంది. మేము కరెక్ట్గా మీకు ఆర్థికపరమైన సలహా ఇవ్వలేము. మరోవర్ కాల్ కట్ అయిపోయే ప్రమాదం ఉంది. సో క్యూలో మీరు వచ్చి కాల్ కట్ అయిపోతే మీకు కూడా టైం వేస్ట్ అయిపోతుంది. మేము కూడా మీకు ఏదైనా హెల్ప్ చేయలేదనేది బాధ మాకు కూడా ఉంటుంది. సో తప్పనిసరిగా మీరు టీవీ మ్యూట్ చేసి మాత్రమే మాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని సీనియర్ అనలిస్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్ చూసి ప్రోగ్రాం తర్వాత మీరు స్టాక్ మార్కెట్లో సలహాలు సూచనలు తీసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా వారిని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇంకెందుకు మరి ఆలస్యం, అయితే ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదామా? ఓకే, రైట్. గుడ్ మార్నింగ్ సార్, ప్రభు మాలంపాటి గారు. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్. సో సార్, స్టాక్ మార్కెట్ లాభాల్లోనే ఉంది. అయితే లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లో ఇంకా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. అయితే మొదట మన కోసం కాలర్స్ రెడీగా ఉన్నారు. వెంకటేశ్వర గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్ కోసం అడగాలనుకుంటున్నారు? 3 స్టాక్ అండి. 3M ఇండియా, అడోరా వెల్డింగ్. ఇంకోటి ఏంటండి, రెండోది ఏంటి? నెమ్మదిగా చెప్పండి. 3M 3M ఇండియా, ఓకే కోల్ ఇండియా, ఓకే ఓకే. అడోరా వెల్డింగ్. హలో, అరోరా వెల్డింగ్. సార్ ఇప్పుడు ఏంటి ఇవన్నీ మీరు లాంగ్ హోల్డింగ్ మీ దగ్గర ఉన్నాయా, కొత్తగా ఫ్రెష్ ఎంట్రీనా? ఆల్రెడీ 36,000 ఉందండి 3M ఇండియా. అడోరా వెల్డింగ్ 1550 ఉన్నాయండి. ఇదేమో 450 రూపాయలు ఉంది కోల్ ఇండియా సార్. 150. 450. 450 అంటే 392 నడుస్తుంది. న్యూట్రల్ ఉంది ఇవాళ. కోల్ ఇండియా కొంచెం టైం పట్టుద్దండి. అంటే మీ హైలో కొన్నారు బాగా, కరెక్ట్గా కొంచెం డౌన్ అక్కడి నుంచే పడుతుంది. కొంచెం వెయిట్ చేయండి. తర్వాత 3M ఇండియా అన్నారు 31,000, దాదాపుగా అక్కడే ఉంది. 1.4%, 31,000 అని అంటున్నారు. 31,000 ఎందుకంటే కొంచెం కన్సాలిడేషన్ జరుగుతూ ఉంది. ఎప్పుడైతే మీకు 31,000 క్రాస్ అయిందో అప్పుడు పెరిగే ఛాన్సులు ఉన్నాయి. కొంచెం లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు మీరు. ఏం పర్లేదు, మంచి కంపెనీనే. థ్యాంక్ యూ. రైట్ అండి. మరో కలర్ లైన్లో ఉన్నారండి. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్, బెంగళూరు నుండి. నమస్కారం అండి. ఎస్ సార్. సార్ ఏ స్టాక్ అడగాలనుకుంటున్నారు? పోస్టమ్ ఇన్ఫో అనే ఒకటి ఉందండి, అది రేట్లో కొనొచ్చా అని అడగాలండి. ఇంకొకసారి చెప్పండి. పోస్టమ్ ఇన్ఫో. ఇన్ఫ్రా అది కొనొచ్చండి. ఎందుకంటే ఫ్యూచర్ కంపెనీయే, కొనొచ్చు. మీకు లాంగ్ టర్మ్ అంటే ఇట్స్ మల్టీ బ్యాగర్ కూడా అనుకోవచ్చు. లాంగ్ టర్మ్ డైవర్సిఫికేషన్ ఉంది కంపెనీలో. ఒకటే ప్రోడక్ట్ కాకుండా సోలార్ ఎనర్జీ వాటికి కూడా వస్తున్నారు. హోల్డ్ చేయండి. ఫ్రెష్ బయింగ్ అయినా చేయండి. మీకు హోల్డ్ ఉన్నా హోల్డ్ చేయండి సార్. లాంగ్ టర్మ్ మంచిదే ఇది. రైట్. అదే శ్రీనివాస్ గారు సూచన. సో ఏంటి సార్, ఏంటంటే మరి ఇప్పుడు ఏంటి ట్రంప్ ఏంటంటే ఇంకా అదేంటి కొద్దిగా అసహజనకంగానే ఉంది, కానీ అంటే ఇంకా కొద్దిగా ముందుకు సాగటం లేదు. అసలు ఏంటి పరిస్థితి, ఎట్లా ఉండబోతుంది? అంటే వాళ్ళిద్దరు మీటింగ్, ఇప్పుడు యుఎన్ మీటింగ్ స్టార్ట్ అయింది కదండి 9th నుంచి. సో ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళట్లేదు అనేది ఒక ఇది. అంతకుముందు వెళ్తారు అనుకునేది. జయశంకర్ గారు వెళ్తున్నారు. మరి జయశంకర్ గారు వెళ్తున్నప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, అక్కడ ఏం జరుగుద్ది, ఏం మాట్లాడతారు అనేది దాని మీదే అందరు చూపు ఉంది. సో ఎట్లా ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతారు, ఎట్లా ఫార్మా మీద ఎంత వేస్తారు, ఇది మన 50% అన్నారు, అది ఎంత తగ్గిస్తారు అనేది ముఖ్యం. ఆయన మాట్లాడి, ఎందుకంటే ఇంతకాలం ఏమో ఇండియా మీద అబాండాలు వేస్తూ డెడ్ ఎకానమీ అని, మోడీ ఇదని అదని తెగ చెప్పాడు. ఒక్కసారి ఆయన ఫ్రెండ్ అనగానే మన ప్రైమ్ మినిస్టర్ గారు కూడా టక అని ఇమ్మీడియట్గా కొంచెం ఆగుంటే బెస్ట్ ఏమో కొంచెం. ఎందుకంటే
ఆయన ఎంత స్టర్న్గా ఉంటేనే వాళ్ళకి ఇది ఉంటారు. మీకు గుర్తుందో లేదో, పుతిన్ ట్రంప్ కలిసినప్పుడు అరగంట వెయిట్ చేశాడు ఆయన. కరెక్ట్. సో కొంచెం మెత్తపడితే కొంచెం ఇదవుతుందేమో అనిపిస్తోంది. సో డెఫినెట్ గా అంటే జనరల్గా ఎట్లా ఉంటుందండి, ఎంతకంటే పొలిటికల్ ఇది ఉంటుందండి జనరల్గా. అయితే ఏంటంటే ఆయనకు ముందుకు వచ్చినప్పుడు ఒక అడుగు ముందుకు వేయకపోతే కూడా ఒక రకమైన సంకేతం వచ్చి వస్తుంది, ఉద్దేశం కూడా ఉండొచ్చు. పొలిటికల్ వేరు, ట్రంప్ పొలిటికల్ వేరు. ఎనీవే సార్, దీని మీద మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మనం ఆయన చూసాం కదా, రాత్రి ఒకటి పగలొకటి చెప్తారు కాబట్టి కొంచెం ఇదే మనకి ఉండొచ్చు. సార్ కోపం కాదు కానీ మనం రిసీవింగ్ ఎండ్ లో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కొద్దిగా తగ్గించేస్తాం అంతే. మోదీ గారు తప్పనిసరిగా సక్సెస్ అవుతారు. మీ ఇంటెన్షన్ 100% అండి కావాలి. మన ఇండియానే ఇప్పుడు ఎలివేట్ అవుతుంది. అమృత్ కాల్ స్టార్ట్ అయింది మనకి. నెక్స్ట్ 25 years మనదే పై చేయవుతుంది. సార్ మనం దీని మాట్లాడదాము. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏ స్టాక్స్ కోసం? హెరిటేజ్ ఫుడ్స్ ప్లస్ ఉజ్జయిని స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. రెండు హోల్డింగా లేదంటే ఏంటి? ఫ్రెషా? ఫ్రెష్ బై చేసాం సార్. 6 months వ్యూ. హెరిటేజ్ ఫుడ్స్ రెండోది ఏంటండి? ఉజ్జయిని ఫైనాన్స్ స్మాల్ ఫైనాన్స్. ఓకే, రెండు ఫ్రెష్ బయింగ్ అన్నారు. 47-40 నడుస్తుంది సార్ ఉజ్జయిన్. కొంచెం బ్రేక్అవుట్ అయింది, దాదాపుగా 51-52కి వస్తుంది. అక్కడ రెసిస్టెన్స్ ఉంది, కొంచెం తగ్గచ్చు. కొంచెం ఆగండి ఈ స్క్రిప్ట్ అయితే. హెరిటేజ్ ఫుడ్స్ 486 ఉంది. మీకు కొంచెం కన్సల్టేషన్ అవుతుంది, ఎందుకంటే ఇంకా కొంచెం టైం పట్టింది సార్. ఇది మీరు ఫ్రెష్ బయింగ్ అంటున్నారు కాబట్టి కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనండి, కొంచెం వెయిట్ చేయండి, తగ్గే ఛాన్సులు ఉన్నాయి దీంట్లో. రైట్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, పెంచలయ్య గారు నెల్లూరు నుండి. గుడ్ మార్నింగ్ పెంచలయ్య గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు సార్? నాది ఐఆర్టీసీ బార్బెక్యునేషన్ ఆల్మోస్ట్ ఐపీఓ రేంజ్ లో తీసుకున్నాను. అంటే నేను సపరేట్ కొనుక్కున్నది బార్బెక్యునేషన్ ఐపీఓ తర్వాత. సో ఆల్మోస్ట్ 25% దాకా లాస్ లో ఉన్నాను. రెండు ఐఆర్టీసీ ప్లస్ బార్బెక్యునేషన్ 20-25 దాకా. ఐఆర్సిటీసీ గవర్నమెంట్ కన్వెన్స్ ఇదివరకు తీసుకోలేదు, మొత్తం ఇక్కడే ఉన్న తర్వాత షేర్ తీసుకునేది. ఇప్పుడు కన్వెన్స్ పార్ట్ తీసుకుంటుంది కాబట్టి కొంచెం పెరగట్లేదు, తర్వాత కొంచెం డల్ అయింది. అక్కడి నుంచి కొంచెం 722 నడుస్తుందండి కదా. కొంచెం మీరు ఎందుకంటే 735 to 740 క్రాస్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది కూడా పెద్ద ఎక్కువ ఇదివరకు తెగ మూమెంట్ ఉంటుంది దీంట్లో, అంత మూమెంట్ రాదు. మామూలుగా రేంజ్ బౌండ్లోనే నడుస్తుంది. మీకు 850 ఆ రేంజ్కి వచ్చి మళ్ళీ కిందకు వచ్చే ఛాన్సులు ఉంటాయి. సో 850 రావాలంటే మీకు 760 మేజర్ రెసిస్టెన్స్ ఉంది, అది దాటితేనే వస్తుంది. అది 760 కూడా దాటేటట్టు కనపడలేదు, కొంచెం స్ట్రాంగ్ అంత లేదు. అంటే రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేవండి. సో అది సార్, అది సూచన. సో సార్ సుజాత గారు నమస్కారం అండి. ఎస్ నమస్కారం అమ్మా, చెప్పండి ఏ స్టాక్స్ కోసం? సార్ రెండు స్టాక్స్ ఈఎంఐఎల్ ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా లిమిటెడ్. ఓకే, ఎలక్ట్రానిక్ మార్ట్ 150 లో ఉంది సార్. అది షార్ట్ టైం టార్గెట్ చెప్పగలరా? ఓకే, మీరు ఎంతలో కొన్నారు? 150. అక్కడ దాదాపుగా అక్కడే ఉంది. కొంచెం బ్రేక్అవుట్ అయింది, కొంచెం పెరిగే ఛాన్స్ 161-162 దాకా రావచ్చండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మీకు 15th October 220 ఉంది, అక్కడి నుంచి డౌన్ కన్సల్టేషన్ అవుతుంది. మీకు ఈ రేంజ్ అనుకున్న రేంజ్ దాటితే అప్పుడు 220 దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాంగ్ అయితే హోల్డ్ చేసుకోండి పర్లేదు, షార్ట్ టర్మ్కి అయితే ఈ రేంజ్లు చూడాలి. రైట్ మేడం, అదండి మేడం సూచన. సో కిరణ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ కడప నుండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ నా దగ్గర ఎంసీఎక్స్ షేర్స్ ఉన్నాయి సార్, ఒక 500 షేర్స్ 1200 కొన్నాను. ఎంతలో అండి? 1200. 1200 లో కొన్నాను సార్. 7,594 నడుస్తుంది. అవునవును సార్. అది ఇంకా హోల్డ్ చేయమంటారా, ఏమైనా ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకోమంటారా సార్? జనరల్గా ఏంటంటే కొంత పర్సంటేజ్, ఎందుకంటే మీరు కంటిన్యూస్గా లాంగ్ హోల్డింగ్ అనుకున్నప్పుడు పర్వాలేదు, ఎందుకంటే టర్న్ ఓవర్ పెరుగుతూనే ఉంది ఎంసీఎక్స్లో. మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ ఏమైనా తెచ్చినప్పుడు దాంట్లో కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి. ఎప్పుడైతే న్యాచురల్ గ్యాస్ ఆప్షన్స్ తీసుకొచ్చారో అప్పటి నుంచి బాగా విపరీతంగా తక్కువ మార్జిన్ అని చెప్పి ఎక్కువ చేస్తున్నారు, పెరిగే ఛాన్స్లే ఉన్నాయి మీకు. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ రేంజ్ బౌండ్స్ ఉంటాయి సార్, ఆ రేంజ్ బౌండ్స్ మళ్ళీ డౌన్ అవుతున్నప్పుడు అమ్మేసుకొని రీట్రేస్మెంట్ అవుతుంది అనుకున్నప్పుడు అమ్మేసుకొని కింద మళ్ళీ తీసుకుంటే లాంగ్ ఉన్నదానికంటే, కాకపోతే మీకు కన్సిస్టెంట్గా దాన్ని ఫాలో అవ్వాలి. అది డౌన్ అవుతున్నప్పుడు మళ్ళీ డౌన్ లెవెల్లో మళ్ళీ రీఎంటర్ అవుతే మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మనసులో పెట్టుకోండి. లేదా లాంగ్ టర్మ్కి అయితే వదిలేసుకోండి. మీకు తగ్గుతుంది అనుకున్నప్పుడు 50% 70% అమ్మేసి బయటికి రావచ్చు, మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు కింద తీసుకోవచ్చు. రైట్ సార్, ఎక్సలెంట్ ఎక్సలెంట్, గుడ్ 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 సజెషన్ సార్. సో సార్ రమేష్ గారు బెంగళూరు నుండి. నమస్కారం సార్ రమేష్ గారు. రమేష్ గారు నమస్తే. కట్ అయినట్టు కాల్ డ్రాప్ అయినట్టుందండి. ఎస్ సార్.
సో సార్ అంటే ఏంటంటే సరే ఎనివే ఏంటంటే ట్రంప్ గారు అట్లా చేస్తారేమో అంటే వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు అంటే ఈయన కూడా వెళ్ళే సందర్భాలు అయితే కనిపిస్తున్నట్టుగా ఈవేళ వార్తలు వింటున్నాము. మోదీ కూడా ఏమైనా రీకన్సిడర్ చేయొచ్చా అంటారు. యాక్చువల్గా అయితే వెళ్తేనే మంచిదండి, ఎందుకంటే యుఎస్ తో కూడా మనం కట్ చేసుకోకూడదు, తెగేదాకా లాక్కూడదు కదా. అవునండి. సో మనకి యుఎస్ కూడా ఉండాలి 80%. వాళ్ళ కన్సంప్షన్ ఎక్కువ. సో మనం మన ఎక్స్పోర్ట్స్ కూడా వాళ్ళకి పంపిస్తాం కానీ వద్దనకూడదు. అది సర్ప్లస్ అవుద్ది. FTA అగ్రిమెంట్ అదర్ కంట్రీస్ కూడా చేసుకొని యుఎస్ కూడా పంపిస్తే మన జీడిపి పెరుగుతుంది ఇంకా. తప్పనిసరిగా సార్ మళ్ళీ ఈ పాయింట్ దగ్గర మాట్లాడదాము. సత్యనారాయణ గారండి, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? ఈ IFCI లిమిటెడ్ సార్. ఓకే ఓకే, ఫ్రెష్ అండి లాంగ్ హోల్డింగా? ఫ్రెష్ ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నాము, తీసుకోవచ్చా లేదా అని కనుక్కుంటాం. ఓకే. IFCI 54 ఇది చాలా కాలం కొంచెం ఇబ్బంది పడిందండి. 11 రూపాయలు 12 రూపాయలు కొన్ని సంవత్సరాలు ఉంది. తర్వాత అవునండి కొంచెం తగ్గింది. ఇప్పుడు రీసెంట్ హై కూడా మీకు దాదాపుగా 71 అక్కడ నుంచి కొంచెం మళ్ళీ డౌనే ఉందండి, ఇంకొంచెం డౌన్ అవ్వచ్చు. లాస్ట్ రీసెంట్లో 3 times 39-40 ఆ రేంజ్కి వచ్చి అక్కడి నుంచి తీసుకుంది. అంటే 70 to 40 రేంజ్ ఉంది. ఆ లోవర్ లెవెల్ వచ్చినప్పుడు అక్కడ తీసుకోవటం, ఆ లెవెల్లో 50 తర్వాత 60 ఆ రేంజ్లో అమ్మేసుకొని మళ్ళీ తీసుకోవాలి. ఇది ఆ రేంజ్ నడుస్తుంది సార్. ఓకే రైట్ సార్. సార్ అదండి సూచన. సార్ మరో కాల్ రండి. కృష్ణారావు గారు, గుడ్ మార్నింగ్, విశాఖపట్నం. గుడ్ మార్నింగ్ సార్, మూర్తి గారు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ SMS ఫార్మా 277 లో ఉన్నా సార్, ఎప్పటి నుంచో రేట్ వచ్చింది, ఉంచాలంటారా అమ్మేలా ఏంటని? ఫార్మా సెక్టర్ అంటే ఇంకా విపరీతంగా పెరిగే ఛాన్సులు ఉన్నాయి, ప్రొవైడెడ్ ట్రంప్ మనకి అనుకూలంగా ఉండాలి. 250% తీసేయాలి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో తీస్తారు, ఎందుకంటే వాళ్ళ డిపెండెన్సీ కూడా మన మీద ఎక్కువ ఉంది. ప్రిస్క్రిప్షన్ మందే కాబట్టి ఆయన ఎంత పర్సంటేజ్ అనే దాన్ని బట్టి ఉంటుంది సార్. మీరు బ్రేక్అవుట్ అయింది, ఇంకా 285 దాకా రావచ్చు, 285-90 దాకా రావచ్చు. కొంచెం పాజిటివ్గానే ఉంది. సో హోల్డ్ చేసుకోండి సార్, అక్కడ వరకు చూడండి. ఇది తెలిసినప్పుడు డైరెక్షన్ ఫార్మా సెక్టర్ ఒక పాజిటివ్గా అనుకుంటే ఇంకా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. రైట్ సార్. రైట్ సార్. అదండి కృష్ణారావు గారు సూచన. సో సార్ శివ గారు కడప నుండి, గుడ్ మార్నింగ్ అండి శివ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం? సార్ ఓలా ఎలక్ట్రిక్ మొబైలిటీ అండ్ అపోలో మైక్రో సిస్టమ్ సార్, కొత్తగా బయింగ్ చేయొచ్చా? ఫ్రెష్ బయింగ్, 2 ఫ్రెష్ బయింగ్. అపోలో మైక్రో సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ 23 ఉందండి, 2360 1.94% పెరిగింది. సో ఇది కొంచెం డల్లే ఉంది సార్, కొంచెం ఆగచ్చు. ఎందుకంటే 26 దాటితేనే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. డౌన్ సైడ్ కన్సల్టేషన్ నడుస్తుంది. ఇది కొంచెం ఆగండి. ఓలా కూడా టైం పట్టిద్దండి బాగా మీకు, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ మూవ్మెంట్ అంటే మేబీ 28-29 తర్వాత నుంచే మూవ్మెంట్స్ ఎక్కువ వస్తాయి. అప్పటికి 2030కి ఒక డిసిషన్ తీసుకోవాలి కాబట్టి. సో ఇది కూడా కొంచెం పైకి వెళ్ళి మళ్ళీ రీట్రేస్మెంట్ కిందకు అవుతుంది. 50 కనుక కట్ అయితే ఇంకొంచెం కిందకు వస్తుంది. కొంచెం ఆగండి. ఫ్రెష్ బయింగ్ అయితే ఆగండి సార్. ఇంకొకటి కూడా చెప్పారు, మైక్రోసిస్ చెప్పాను కదా, మైక్రో చెప్పేశారు కదా. ఓకే రైట్. సో సార్ అదండి సార్ సూచన. సో సార్ అంటే యాక్చువల్గా ఇది ఒకటే కాకుండా సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుబడి తగ్గాయంటారు ఈ నెలలో. సరే ఇప్పుడు ఈక్విటీ మార్కెట్ పెరుగుద్ది అనుకున్నప్పుడు లంసమ్ తగ్గుద్ది, మీకు ఎస్ఐపీలు తగ్గవు. ఎస్ఐపీలు ఎప్పుడు పెరుగుతానంటే అంటే పెరుగుతున్నప్పుడు హయ్యర్ హైస్ లో కొంటారు, తగ్గుతున్నప్పుడు లోవర్ లోస్ లో కొంటారు. ఓకే. సో యావరేజ్ అవుతుంది కాబట్టి పర్చేసింగ్ రేట్ తగ్గుద్ది. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏమో మన మార్కెట్ కండిషన్స్ ప్రకారం ఎంటర్ అవుతారు. సో ఇప్పుడు పెరుగుతున్నప్పుడు ఈక్విటీలో పెట్టుకుంటే బెస్ట్ కదా, దాంట్లో పెట్టుకునే బదులు. మూలం ఈక్విటీ కదా, మ్యూచువల్ ఫండ్స్ పెరగాలన్నా మూలం ఈక్విటీ పెరిగినప్పుడు లాభాలు ఎక్కువ వస్తాయినప్పుడు ఆ అమౌంట్ ఇటు డైవర్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ దీన్ని మళ్ళీ మనం వాడదాం. ధనుష్ గారు గుడ్ మార్నింగ్, కడప నుండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు సార్? జూపిటర్ వ్యాగన్స్ 340లో ఉన్నాయి సార్. జూపిటర్ ఫైనాన్స్, జూపిటర్ వ్యాగన్స్ ఎంతలో సార్? 340లో ఉన్నాయి సార్. అట్లే బిఎండిసి వచ్చేసి 522లో ఉన్నాయి సార్. బిఎస్సి జూపిటర్ వ్యాగన్స్ సార్. జూపిటర్ వ్యాగన్స్ వ్యాగన్స్ 341 ఉందండి. 7% పెరిగింది సార్ ఇవాళ, 6.7%, 6.97%. ఇది కొంచెం బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. 352 కనుక క్రాస్ అయితే ఇంకొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంతకుముందు హై ఎక్కడండి, లాస్ట్ 2 times వచ్చింది
503, 500 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. తర్వాత బీఎస్సీ అన్నారు, బీఎస్సీ కొంచెం టర్న్ ఓవర్ తగ్గుతుందనే భయంతో తగ్గింది. ఎందుకంటే ఆప్షన్స్లో వీక్లీ ఆప్షన్స్ నిఫ్టీ తీసేసి మంత్లీ ఆప్షన్స్ పెడదామని ఉద్దేశం ఉంది. అందుకనే 2 మంగళవారం, గురువారం కూడా తీసుకొచ్చి మంగళవారం పెట్టారు. సో ఇప్పుడు మనకి ఆ 2 మంగళవారం కాబట్టి ఆప్షన్స్ మంత్లీయే ఉంటాయి. సో అందుకని తగ్గుతుందనే ఉద్దేశం. వాళ్ళు ఏదన్నా మళ్ళీ కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చినా మళ్ళీ టర్న్ ఓవర్ పెరిగే ఛాన్సులు ఉంటాయి కదా. బీఎస్సీ కూడా ఒక కంపెనీనే, వాళ్ళు కూడా ప్రాఫిట్స్ చూస్తారు కాబట్టి బీఎస్సీ లాంగ్ టర్మ్లో ఉంచుకోవచ్చు. నేను అంతకుముందు చెప్పిన 5 స్టాక్స్ ఇవి ఎప్పుడైనా రీట్రేస్మెంట్ అప్పుడు కొనుక్కోవచ్చు. బీఎస్సీ, ఎన్ఎస్సి, క్యామ్స్, తర్వాత ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ ఇవన్నీ కూడా మంచివండి. రీట్రేస్మెంట్ అయినప్పుడు పార్ట్గా స్టాగర్ చేయండి ఫర్ లాంగ్ టర్మ్. నేను ఇది షార్ట్ టర్మ్, ఇది రికమెండేషన్ కాదు, మామూలుగా మనం పోర్ట్ఫోలియోలో ఉండవలసిన షేర్లు ఒక రకంగా చెప్తే. ఎందుకంటే అవి తగ్గినప్పుడు ఏదైనా న్యూస్ పడినప్పుడు అది కొనుక్కోండి, ఎక్కువ చేసుకోండి. కరెక్ట్ సార్. నిజంగా మీరు చెప్తూ ఉంటారు ఎవ్రీ టైం మన ప్రోగ్రాంలో మనం అనుకుంటూ ఉంటాము. నిజంగా ఏంటంటే అవి గోల్డెన్ షేర్స్ ఆల్మోస్ట్ కదా. ఏంటంటే వాటికి ఉండే డిమాండ్ అట్లాంటి కంటింజెంట్ డిమాండ్. రైట్ సార్. సార్ మరో కలర్ అండి, బ్రహ్మమ్మ గారు పొంగనూరు నుండి. నమస్తే మేడం. నమస్తే సార్. ఎస్ మేడం, ఏ స్టాక్స్ అడగాలనుకుంటున్నారు? చెప్పండి సార్ ఐఆర్బి వచ్చి 39 లో హోల్డ్ చేశాను సార్. ఏదండి? ఐఆర్సి. నమస్తే మేడం. ఐఆర్బి సార్, ఐఆర్బి ఇన్ఫ్రా మొత్తం చెప్పండి. ఐఆర్బి ఇన్ఫ్రా కట్ అవుతుంది. సార్ 69 లో హోల్డ్ చేశాను సార్. 42 నడుస్తుంది మేడం. ఇది కొంచెం వీకే ఉందండి. 46, 48 క్రాస్ అయితేనే అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది ఆ లెవెల్లో. అది కనుక క్రాస్ అయితేనే కొంచెం పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ రీసెంట్ మీకు 53 దాకా వచ్చింది. అంతకుముందు తీసుకుంటే మీకు 60, అంటే 50 to 60 దాదాపు మా హయ్యర్ సైడ్ 60 దాకా హైలోనే కొన్నారు మీరు బాగా. అందుకనే స్క్రిప్ట్ నేను ఒకటే చెప్తున్నా, ఎవరికైనా కానీ రేంజ్ బౌండ్స్ చూడండి, కొనేటప్పుడు రేంజ్ బౌండ్స్ చూడండి ఎక్కడుంది, దాన్ని బట్టి ఎంటర్ అవ్వండి దయచేసి. సార్ ఇక్కడ మీరు రేంజ్ బౌండ్స్ అన్నారు, చిన్న మాట. రేంజ్ బౌండ్స్ అంటే జనరల్గా చిన్న టిప్ లాగా ఏదైనా చెప్పగలుగుతారు? ఇప్పుడు సపోజ్ ఒక స్క్రిప్ట్ ఏదైనా 100 ఉంది, 100 నుంచి 190కి వెళ్తుంది, మళ్ళీ 100 రాదండి, 120, 110 దాకా మధ్యలో ఎక్కడ 120, 100 అక్కడ దాకా వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ 230కి వెళ్తుంది. సో ఆ రేంజ్ బౌండ్ తీసుకున్నప్పుడు లోవర్ బౌండ్ మనం ఎంటర్ అయితే హైయర్ దాంట్లో మనకి ప్రాఫిట్స్ వస్తాయి. రైట్. మంచి పాయింట్. ఏంటంటే అదే ఆ లోయర్ లో సేమ్ రాకపోయినా అంతకంటే తక్కువ వస్తూ ఉంటుంది. ఎక్కువ మంది కూడా ఏదైనా స్క్రిప్ట్ ఇష్టపడినప్పుడు ఆ స్క్రిప్ట్ ఏదైనా ఇంకొకళ్ళు కొన్నారనో లేకపోతే ఎవరన్నా చెప్పినప్పుడు హయ్యర్ రేంజ్ లో కొంటున్నారు. అది కొంచెం అబ్జర్వ్ చేయాలి తప్పనిసరిగా సార్, తప్పనిసరిగా. మన ఎవ్రీ టైం కూడా మనం కూడా మీరు చెప్పినట్టు చెప్తూ ఉన్నాం మన ప్రోగ్రామ్ లో. సో సార్ శర్మ గారు విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ శర్మ గారు. నమస్కారం సార్. టెక్నాలజీ, కేసీఆర్జీ ఈ రెండు హోల్డ్ చేస్తున్నాం సార్. మూవ్మెంట్ జరగట్లేదు ఏంటండి? ఏదండి సార్ ఒక్కసారి స్లోగా చెప్పండి స్క్రిప్ట్ పేరు. కో4జీ. ఎంతలో కొన్నారు? కో4జీ ఎట్పార్ అండి. ఎట్పార్ట్. రెండోదండి కేపీఐటీ టెక్నాలజీ. కేపీఐటీ టెక్నాలజీ లాంగ్ టర్మ్ మంచి కంపెనీ అండ్ ఒకటే లేదు, మల్టీబ్యాగర్ అది. సో కో4జీ కూడా పర్వాలేదు, ఇట్స్ గుడ్ కంపెనీ. 1763 నడుస్తుంది సార్. పాయింట్ మీరు బ్రేక్అవుట్ అయింది సార్, కొంచెం పెరగచ్చు. రీసెంట్ కూడా హై నుంచి కొంచెం తగ్గింది కదా, 1950 దాకా, దాదాపుగా 2000, మళ్ళీ 2000 వరకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి లాంగ్ టర్మ్ పెట్టుకుంటే. కేపీఐటీ 1278 నడుస్తుంది. ఇది మీకు ఇది కూడా కొంచెం బ్రేక్అవుట్ అయింది సార్. మా 1450 దాకా రావచ్చు, అక్కడ దాకా అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది కనుక కట్ అయితే లాస్ట్ అంతకుముందు హై వచ్చేసి మీకు ఎప్పుడండి 1792, 17th October 24 1792 ఆ రేంజ్ వరకు. ఈ రేంజ్ ఆ రెసిస్టెన్స్ కనుక కట్ అయితే అక్కడ దాకా వెళ్ళొచ్చు. లాంగ్ టర్మ్ అయితే ఉంచుకోండి, ఏం పర్వాలేదు. ఇట్స్ బోత్ ఆర్ గుడ్ కంపెనీస్. ఎస్ మ్యామ్, అదండి సూచన. సో సార్ విశ్వనాథ్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ విశ్వనాథ్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. సార్ నేను సుజలా తీసుకున్నాను సార్ 57.98 రూపీస్కి. సుజలాన్ ఎనర్జీ ఇది రెన్యూబుల్ ఎనర్జీ సార్. ఇది షార్ట్ టర్మ్ ఇప్పుడు కాదు, లాంగ్ టర్మ్ అంటే బాగా లాంగ్ టర్మ్. మేబీ ఆఫ్టర్ 5 years రెన్యూబుల్ ఎనర్జీ, ఫజల్ ఫ్యూయల్ నుంచి మనం పెట్రోల్ వాటి నుంచి రెన్యూబుల్ ఎనర్జీకి రావాలి, గ్రీన్ హైడ్రోజన్కి వెళ్ళాలి. ఇది గవర్నమెంట్ ప్లాను. సో వీటికి పిఎల్ఐ స్కీమ్ కింద కొన్ని కంపెనీస్కి బెనిఫిట్ అవుతాయి. సో సుజలాన్ కూడా తర్వాత మీకు చాలా కాలం 20 రూపాయలు 30 రూపాయలు దాదాపు కొన్ని సంవత్సరాలు ఉంది. సో ఇప్పుడు కొంచెం నెక్స్ట్ 5 years తర్వాత కానీ కొంచెం మూమెంట్ రాదు, అప్పుడు కానీ దీంట్లో ఫైర్ రాదు. మీరు లాంగ్ టర్మ్ బాగా లాంగ్ టర్మ్ అనుకున్నప్పుడు ఇది ఒక 100 కొనుక్కున్నప్పుడు 5 పడినప్పుడల్లా ఎక్రూడ్ చేయండి. ఎమ్మటే కొనాల్సిన పని లేదు కాబట్టి అది పడ్డప్పుడల్లా ఎక్రూడ్ చేయండి. ఇట్స్ ఫర్ లాంగ్ టర్మ్, నాట్ షార్ట్ టర్మ్. అంటే లాంగ్ టర్మ్ అంటే మరీ లాంగ్ టర్మ్, మోర్ దెన్ 5 years. రైట్ సార్.
సార్ అంటే మన మధుబర్లో పిఎల్ఐ అని ఏదో మీరు చెప్పారు, ఏంటి దాని గవర్నమెంట్ స్కీమ్ కింద ఏదన్నా కంపెనీ ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కీమ్ కొన్ని బెనిఫిట్ ఇస్తుంది. పిఎల్ఐ స్కీమ్ కింద ఓకే సార్. ఆ ప్రోడక్ట్ కనుక మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే దీనికి ఇంత పర్సెంటేజ్ మేము డిస్కౌంట్ ఇస్తాం మీరు పెట్టుకున్న రేటు ఆ మార్కెట్ రేట్ మీద అమ్మే రేట్ కంటే. అప్పుడు ఏముందంటే వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సార్. థ్యాంక్ యూ. సో రాఘవ్ గారు హైదరాబాద్ నుండి, గుడ్ మార్నింగ్ రాఘవ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ ఫస్ట్ అప్రిసియేషన్ మీ యాంకరింగ్ అండ్ ప్రభు గారు కొద్దిగా క్లారిటీగా. థ్యాంక్ యూ సార్. నైస్ పొగుడుతారు సార్ మిమ్మల్ని. సార్ నిజమే చెప్తున్నారు వాళ్ళు. నైస్ సార్ రాఘవ్ గారు, వెరీ హ్యాపీ టు హియర్ సచ్ ఫీడ్బ్యాక్ సార్. ఎస్ సార్, మీకు ఏ స్టాక్స్ కోసం కావాలనుకుంటున్నారు చెప్పండి. సార్ ఇప్పుడు ఒలెక్ట్రా గురించి ఇది ఏదైతే చైనా బేస్డ్ కంపెనీస్ వస్తుందో BYD వాళ్ళు ఇంపాక్ట్ అయితే ఒలెక్ట్రా పైన ఉంటుంది. JBM అనేది కూడా చూడొచ్చా? ఎందుకంటే నేను JBM ఆల్రెడీ కొనుక్కున్నాను, ఆల్రెడీ ఒలెక్ట్రా కూడా ఉన్నాయి. సో JBM పైన నేను ఇంకా ఫోకస్ చేయాలనుకుంటున్నాను. దానిపైన ఒకటి JBM ఆటో, రెండోది ఒలెక్ట్రా గ్రీన్, రైట్? కరెక్ట్. ఒలెక్ట్రా ఉంది, JBM కూడా ఉన్నాయి. కానీ ఒలెక్ట్రా పైన ఎక్కువ ఫోకస్, JBM పైన ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటున్నాను. ఒలెక్ట్రా గ్రీన్ కూడా మంచి కంపెనీ సార్. అది కూడా గ్రీన్, నేను చెప్పా కదా, గ్రీన్ ఎనర్జీ అనేది తర్వాత కొంచెం టైం పడుతుంది. సో డెఫినెట్గా ఎంగేజ్ మ్యానుఫ్యాక్చరింగ్, పాలిస్టర్స్, ఇన్సులేటర్స్, తర్వాత ఎలక్ట్రికల్ బస్సెస్. సో మెయిన్ ఎలక్ట్రికల్ బస్సెస్ వాటికి ఇది గ్రీన్ ఎనర్జీది. సో ఇది కూడా మీకు రెండోది చెప్పింది. రెండోది ఏమన్నారు? JBM ఆటో కదా. JBM ఆటో కూడా ఇట్స్ గుడ్ వన్ సార్. అది కూడా పెట్టుకో, మీరు అక్రూట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్. అది కూడా ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ. అది కూడా అక్రూట్ చేయొచ్చు మీరు. ఏదైనా ఆ స్క్రిప్ట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు ఇవాళ కూడా ఫ్లాట్ ఉంది, 635 నడుస్తుంది. మీకు ఇక్కడ కూడా ఎంటర్ కావచ్చండి. లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు, బాగానే ఉంటుంది. రైట్ సార్. సార్ అదే తీసుకొచ్చిన సార్. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి, కదిరి నుండి రవికుమార్ గారు. నమస్తే అండి. నమస్తే సార్. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? అదాని ఈసెల్ సార్. అదాని ENSOL. అదాని ఎనర్జీ సొల్యూషన్స్. అవును సార్. ఓకే, 819 అదాని ఎనర్జీ సొల్యూషన్స్. ఇది కొంచెం మంచి కంపెనీ, లాంగ్ టర్మ్. మీకు బ్రేక్అవుట్ అవుతుంది సార్. 810 క్రాస్ అయినప్పుడు కొంచెం రీసెంట్ హై, అంతకుముందు హై 2 టైమ్స్ 1 2 3 2 టైమ్స్ వచ్చింది. సో థర్డ్ టైం అంటే మీకు లాస్ట్ అంత కనీసం 1076. సో 900 950 దాకా రావచ్చు. హోల్డ్ చేసుకోండి లాంగ్ టర్మ్కి, ఏం పర్వాలేదు. రైట్ సార్. సార్ మరో కలర్ అండి, ప్రకాష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ ప్రకాష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ నేను BSE షేర్ 2550లో కొన్నాను సార్. ఓకే, అది బాగా తగ్గుతుంది. మరి ఆ షేర్ని ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చా, లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా సార్? ఇది అంటే ఇంకొంచెం డౌన్ అవ్వచ్చు. మీరు ఏదైనా 2200 2300 కట్ అయినప్పుడు కొంచెం పైకి వెళ్తుంది. మామూలుగా ఏంటంటే BSE ఎప్పుడైనా సరే హోల్డ్ చేసుకోవచ్చు. తగ్గిందని ఇదవలసిన కొంచెం టర్న్ ఓవర్ తగ్గుతుందనే భయంతోనే తగ్గుతోంది. లాంగ్ టర్మ్కి యాక్చువల్గా మోర్ దెన్ 5000 ఉండాలి ఇది. సో డెఫినెట్గా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మీరు 5000 స్క్రీన్ మీద మనం చూసే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. సో కాబట్టి మీరు లాంగ్ టర్మ్ కనుక్కున్నారు కాబట్టి ఆ స్క్రిప్ట్ కొన్నప్పుడు కొంచెం తగ్గినా కింద కొంచెం మళ్ళీ కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇంకొంచెం తగ్గుతుంది, ఇంకొంచెం తగ్గినప్పుడు అక్కడ కొనండి. ఎందుకంటే డౌన్ అవుతున్నప్పుడు కొంచెం ఆగి, పడే కత్తిని పట్టుకోలేం కదా, ఫాలింగ్ నైఫ్. సో ఎప్పుడైనా అది పడి మళ్ళీ రీట్రేస్మెంట్ అయినప్పుడు మన మనసుకు తెలుస్తుంది ఇదేదో పెరుగుతుంది, మళ్ళీ బాగానే ఉందని, అప్పుడు ఎంటర్ అవ్వండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ అలాగే ఏంటంటే మన స్క్రీన్ మీద కూడా ఏంటంటే ప్రభు గారి నెంబరు, అలాంటి వెంకట్ గారి నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ నెంబర్స్ కూడా మీరు ప్రోగ్రామ్ తర్వాత కాల్ చేస్తే తప్పనిసరిగా వాళ్ళు కూడా చెప్తారు మీకు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏంటంటే దీని మీద చెప్తే వాళ్ళకు కూడా ఒక సాటిస్ఫాక్షన్. అంటే ఇక్కడ ఒకటి ఉందండి, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు మేము చెప్పినా ఎవరు చెప్పినా ఒక స్క్రిప్ట్ ఏదైనా తగ్గినా మళ్ళీ వస్తుందనే ధైర్యం మీకు రావాలి. అలాంటి స్క్రిప్ట్స్ లో పెట్టుకోండి. తడిగుడ్డేసుకొని పడుకొని మెదకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనం అది పెరుగుతుందనే ధైర్యం రావాలి. అలాంటి స్క్రిప్ట్స్ లో పెట్టండి. ఏదో ఎవరో చెప్పారు, మెసేజ్ ఏదో ఇచ్చారు, ఫండమెంటల్స్ లేని కంపెనీ దయచేసి కొనబాకండి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ మాట కూడా చెప్తాను తప్పనిసరిగా సార్. ఇక్కడ మనం అంటే లైవ్లో కనబడుతూ ఉంటాం కాబట్టి తప్పనిసరిగా అంటే మనము సరైన సలహా సూచన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అయితే మార్కెట్ కాబట్టి వాలటాలిటీ, బట్ స్టిల్ మీకేంటంటే రిస్క్ తక్కువే ఉండదు సార్ నా ఉద్దేశం. కేవలం మీ సూచన మాత్రమే మీకు ఇచ్చే ఫెసిలిటీ ప్రైమ్ అనేది. సో వాడుకోండి అంతే. మార్కెట్ ఈజ్ డైనమిక్. మనం చెప్పినట్టు ఉండదు. అది చెప్పిన అది అట్లా చెప్తే మనం అట్లా చేయాలి. దాని ట్రెండ్ మనం పట్టుకోవాలి, మార్కెట్ని పట్టుకోవాలి. అదే మీరు అంటూ ఉంటారు కదా. రైట్ సార్. సార్ మణికొండ గారు, మణికంఠ గారు వినుకొండ నుండి. నమస్తే మణికంఠ గారు. నమస్తే సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు?
చెప్పండి సార్. టాలెంట్ స్టైల్స్ ఒకటి, బెల్రేజ్ ఇండస్ట్రీస్ ఒకటి, రెండు ఫ్రెష్ బై చేస్తారు ప్రజెంట్ రేట్లు. సార్ రెండు స్క్రిప్ట్స్ ఏంటది? ఒక్కసారి స్క్రిప్ట్ చెప్పరా? బెల్రేజ్ ఇండస్ట్రీస్, టాలెంట్ స్టైల్స్ సార్, TOLI అనేది టాలెంట్ స్టైల్స్. బెల్రైజ్ ఇండస్ట్రీస్, టాలెంట్ స్టైల్స్ సార్, TOLI అనేది. మళ్ళీ ఒక్క స్పెల్ మళ్ళీ చేయండి సార్. టాలిన్ టైర్స్ లిమిటెడ్. ఓకే డన్. అవును సార్. టోలిన్ టైర్స్. ఓకే, టోలిన్ టైర్స్ లిమిటెడ్ ఒకటి, బెల్రైజ్ ఇండస్ట్రీస్ ఒకటి. సో టోలిన్స్ వచ్చేసి 198, రెండు ఫ్రెష్ బయింగే కదా సార్? అవును సార్. 12% పెరిగింది సార్ ఇవాళ, 12.57 బాగా పెరిగింది ఇవాళ. సో బ్రేక్అవుట్ అయింది కంటిన్యూస్గా. మీకు 220, ఇప్పుడు కొంచెం ఆగండి, 220 దాకా వచ్చి మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బాగా పెరుగుతుంది కాబట్టి కొంచెం ఆగండి. సో బెల్రైజ్ ఇండస్ట్రీస్ అన్నారు 142 నడుస్తుంది, ఇది న్యూట్రల్ ఉంది 0.1%. ఇది కొంచెం ఇది ఎంటర్ అవ్వచ్చండి, బ్రేక్అవుట్ అయింది, మీకు 160 దాకా రావచ్చు. ఓకే రైట్ సార్. సార్ మరొక కాల్ తీసుకుందామండి. శివ గారు లాస్ట్ కాల్ విశాఖపట్నం నుండి. శివ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్ తప్పనిసరిగా సార్ శివ గారు మీతో మాట్లాడమంటారు మాట. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, తప్పనిసరిగా ఏంటంటే మీకు సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. తప్పనిసరిగా అంటే మీరు 10-5 వరకు కాల్ చేయండి, ప్రయత్నం ప్రాబ్లం లేదు. ప్రేక్షకులకు ఇది విజ్ఞప్తి, వీఆర్ ట్రయింగ్ ఫర్ దట్. తప్పనిసరిగా మాకు మా లైన్ దొరుకుతుంది, లైన్ దొరికినప్పుడు మ్యాక్సిమం మీరు చేయండి. మేము తప్పనిసరిగా ప్రైమ్ లైన్ మీకు ఎప్పుడు మీ వెంట ఉంటుంది. సో శివ గారు ఏ మార్కెట్లో ఈ దేనికోసం అడగదా అనుకుంటున్నారు చెప్పండి. లారస్ ల్యాబ్స్ అండ్ BDL సార్. లారస్ ల్యాబ్స్ ఇంకోటండి అండ్ BDL రెండు మంచిగా. లారస్ ల్యాబ్స్ మల్టీ బ్యాగర్ కంపెనీ, డైవర్సిఫికేషన్ లేని కంపెనీ. నేను గంటాపదంగా చెప్తున్నాను, చావా సత్యనారాయణ గారు. సో ఒక్క రూపాయి కూడా ఆయన సొంతగా సంపాదించుకుందాం, ఏదో కంపెనీ నుంచి తీసుకుందాం అనే ఉద్దేశం ఉండదు. వచ్చిన ఇన్వెస్ట్మెంట్స్ ప్రాఫిట్స్ వచ్చినవన్నీ షేర్ హోల్డర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో లాంగ్ టర్మ్లో ఇది డెఫినెట్గా మంచి కంపెనీ, 2000 దాకా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనం ఏంటంటే టైం, లాంగ్ టర్మ్ అంటే టైం అడగద్దండి, మీ స్క్రీన్ మీద మటుకు పెరిగే అవకాశాలు ఉంటాయి, 2000 మనం చూసే అవకాశాలు ఉంటాయి, ప్రొవైడెడ్ మనం కొంత దానికి టైం ఇస్తే డెఫినెట్గా పెరిగే ఛాన్స్ ఉంటుంది. రెండోది BDL అన్నారు. BDL కూడా భారత డైనమిక్స్ లిమిటెడ్, ఇట్స్ ఆల్సో ఏ గుడ్ కంపెనీ. మీరు ఇది కూడా లాంగ్ టర్మ్, ఎందుకంటే ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి. సో డెఫినెట్గా మన ఇదే ఎక్కువ స్ట్రాంగ్ ఉన్నాయి, చైనా కొంచెం డైల్యూట్ అయినాయి పాకిస్తాన్ వార్లో. సో డెఫినెట్గా మనకు ఆర్డర్స్ అనేవి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి లాంగ్ టర్మ్లో డిఫెన్స్ సెక్టార్ కూడా మంచిగా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఈ సెక్టార్లో ఆ స్క్రిప్ట్స్ రీట్రేస్మెంట్ అయినప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ అనుకుంటే కొంచెం పార్ట్ స్టాగర్డ్ మేనర్లో కొంటాం, లేదా షార్ట్ టర్మ్ అనుకుంటే మీరు అనుకున్న క్వాంటిటీ కొనుక్కొని మీ టార్గెట్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. ఎస్ సార్. సో సార్ అదండి. అయితే ఏంటంటే ఇప్పుడు సార్ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మేము ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ చూసి తప్పనిసరిగా ప్రైమ్ లైన్ మేనేజ్మెంట్ కూడా సరే ఒక 5-6 నిమిషాలు కనీసం అంటే మనం కొంచెం టైం ఇద్దాం ప్రేక్షకులకి అనే ఉద్దేశంతో ఏంటంటే దే కేమ్ ఫార్వర్డ్ సార్. సో సార్ అనిల్ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం సార్. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ మజగండాక్ సార్, మజగండాక్ షిప్ బిల్డర్ సార్. మజగండాక్ షిప్ బిల్డర్ సార్. ఒకసారి స్పెల్ చేయండి సార్, ఒకసారి స్పెల్ చేయండి. స్పెల్ చేయండి పర్వాలేదు, కొద్దిగా మీరు చెప్తే తెలుస్తుంది, సిస్టంలో వస్తుంది. NAZDOC. హలో చెప్పండి. మజగండాక్ షిప్ బిల్డర్స్ సార్, మజగండాక్ మంగళాండ్ షిప్ బిల్డర్స్ అంటున్నారు. మజగండాక్ అండి, మ్యాజ్డాక్ అండి. మదర్ అని వినపడుతుంది. మ్యాజ్డాక్ ఇది వరకు బాగా పెరిగింది, ఇప్పుడు 2791 ఉంది. సో మళ్ళీ షిప్ బిల్డర్స్ గా మళ్ళీ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి సార్. కొంచెం మీకు ఇది 2900 క్రాస్ అయినప్పుడు అంతకుముందు హై ఎంత వచ్చింది, 3600, 663 ఆ రేంజ్ వరకు రావచ్చు, కొనుక్కోవచ్చు అండి ఇది. రైట్ అండి, రైట్ సార్, అదండి సూచన. సో దాని ప్రకారం మీరు ప్లాన్ చేయండి. మ్యాజ్డాక్ అది తప్పనిసరిగా ఒకసారి చెక్ చేసుకోండి. సో సార్ మరో కాలర్ లైన్లో ఉన్నారండి. సౌమ్య గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ మేడం. మూర్తి గారు, మీరు ఎంత బాగా ప్రోగ్రామ్ అంటే ఇస్తున్నారంటే ఇంకొక అరగంట పెంచితే బాగుంటుంది ప్రభు గారు మీరు కలిసి కూడా. తప్పనిసరిగా ప్రభు గారు ఆల్సో కైండ్ ఎనఫ్. మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మీరు ఏంటంటే ఒక ప్రోత్సాహం, ఇది కొనండి ఇది వద్దు అని మీరు క్లియర్ కట్ గా చెప్తున్నారు కదా. సో దాని గురించి ఒక ½ an hour పెంచితే బాగుంటుందని మా కోరిక. తర్వాత నేను ఒక అంటే స్టాక్ అది ఫ్రెష్ గా కొందాం అనుకుంటున్నాను. ఓకే మేడం, రైట్. తప్పనిసరిగా మేడం, తప్పనిసరిగా అంటే మీలాంటి ప్రేక్షకులు మదుపర్లు అడగడం వల్లే ఏంటంటే
ప్రైమ్ 9 మేనేజ్మెంట్ ఈజ్ కైండ్ ఎనఫ్, దే హ్యావ్ టేకెన్ యువర్ రిక్వెస్ట్ అండి. కాబట్టి ఏంటో ఇంకొక 10 నిమిషాలు, ఆల్మోస్ట్ 10 వరకు మేము వెళ్తాము, కాలర్స్ తప్పనిసరిగా తీసుకుంటాము. తప్పనిసరిగా ప్రభు సార్ ఆల్సో అండ్ వెంకట సార్ ఆల్సో కైండ్ ఎనఫ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్, బికాస్ మీరిస్తున్న ఈ ఇంట్రెస్ట్, ఈ ఇన్వాల్వ్మెంటే ఇట్ ఈస్ ఆల్సో ది గివింగ్ లాట్ ఆఫ్ బూస్ట్ అప్ టు దెమ్ ఆల్సో. థ్యాంక్ యూ మేడం, తప్పనిసరిగా కాల్ చేయండి. నేను ఒక స్టాక్ అడగాలి, సెగ్యులిటీ ఫ్రెష్ బయింగ్ చెయ్యొచ్చా వద్దా? స్టాక్ పేరు చెప్పండి. సెగ్యులిటీ, SAGILITY. సాగిలిటీ ఇండియా 46 ఉంది. మీకు కొంచెం స్లోగా ఉంటుందండి స్క్రిప్ట్. ఏదైనా బ్రేక్అవుట్ అయింది మీకు 40 ఇప్పుడు తీసుకోవచ్చు, ఎందుకంటే మీకు హై ఎంత అండి, అంతకుముందు 52, అంతకుముందు 51, అంటే 50 దాకా రేంజ్ వరకు ఉంది. 50 దగ్గర స్ట్రాంగ్ రేషన్ 3 times అక్కడ టచ్ అయ్యి మళ్ళీ రీట్రేస్మెంట్ అవుతుంది, కిందకు వస్తుంది. డౌన్ సైడ్ ఎక్కడండి మీకు రేంజ్ బౌండ్ చూస్తే 40, అంటే 40 to 50 రేంజ్లోనే నడుస్తుంది. ఆ 52 కనుక క్రాస్ అయితే అప్పుడు 65 దాకా వెళ్ళే ఛాన్సులు ఉంటాయి. ఇది కొంచెం లాంగ్ టైం పడుతుంది బాగా. సో డెఫినెట్ ఈ రేంజ్లో అయితే ఇప్పుడు కొనుక్కొని 50 ఆ రేంజ్లో అమ్మేసుకోవడం, మళ్ళీ కిందకి వచ్చినప్పుడు 40-42 రేంజ్లో కొనుక్కోవాలి. రైట్ అండి, అది మేడం సూచన. సార్ రవికుమార్ గారు వరంగల్ నుండి, నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ సార్. సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? ప్రెసెంట్ ప్రైస్ లో కొనొచ్చా సార్? ఏదండి? కుపిడ్ అండి, కుపిడ్ లిమిటెడ్. కుపిడ్ 1 సెకండ్. కుపిడ్ లిమిటెడ్ 203 ఇవాళ న్యూట్రల్ ఉంది. బాగా పెరిగింది సార్ ఇది, కింద నుంచి బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా 90 నుంచి కంటిన్యూగా పెరిగింది 200. సో కొంచెం ఆగండి, ఎందుకంటే రీట్రేస్మెంట్ అవుద్ది, ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది కొంచెం. ఎందుకంటే మనకి కొన్ని గ్లోబల్లీ కూడా కొన్ని ఉన్నాయి కదా, అవి కూడా కొంచెం ఏంటి అనేది డైరెక్షన్ తెలిస్తే మళ్ళీ ఏదైనా నెగిటివ్ ఏదైనా ఉన్నప్పుడు మళ్ళీ చెప్పలేం కదా, ఆయన కొత్తగా మళ్ళీ తీసుకురావచ్చు ఏదో ఒకటి. సో ఆయన ఏదైనా తీసుకొచ్చినప్పుడు కొంచెం రీట్రేస్మెంట్ అయినా, ఇది న్యూస్ డ్రివెన్ కాబట్టి అది ఏమైనా కొంచెం తగ్గినప్పుడు కొనొచ్చు, కొంచెం ఆగండి. రైట్ అండి, అదండి సూచన సార్. సార్ జైపాల్ రెడ్డి గారు హైదరాబాద్ నుండి, నమస్కారం అండి. నమస్కారం సార్. ఎస్ సార్ ఏ స్టాక్స్ కోసం అడగాలనుకుంటున్నారు? సార్ నా దగ్గర దామోదర్ ఇండస్ట్రీ అండ్ విశాల్ మార్ట్ ఉన్నాయి. అవి దామోదర్ ఇండస్ట్రీ లాస్ లో ఉంది, విశాల్ మార్ట్ కొంచెం ఓకే పర్వాలేదు సార్. అవి రెండు స్టేజ్ ఎలా అండి? ఓకే, విశాల్ మెగా మార్ట్ ఎంతలో కొన్నారండి? ఐపీఓలో అలర్ట్ అయింది. ఐపీఓలో అలర్ట్ 1 ఓకే, బాగానే ఉందండి, కొంచెం పెరుగుద్ది చిన్నగా, 165-170 దాకా రావచ్చు ఇదైతే. దామోదర్ ఇండస్ట్రీస్ అనేది 36 నడుస్తుంది, లాస్ట్లో ఉందని చెప్పినట్టున్నారు కదా, ఇవాళ 2.27% పెరిగింది. ఇది కొంచెం బ్రేక్అవుట్ అవ్వాలి సార్, ఇంకా 37-38 కనుక క్రాస్ అయితే అప్పుడు కొంచెం లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది, బాగా డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకుంది. ఇప్పుడే కొంచెం అంటే కొన్ని స్క్రిప్ట్స్ ఏమవుతాయంటే కంటిన్యూస్గా కొంతకాలం కన్సల్టేషన్ డౌన్ సైడ్ తీసుకున్న తర్వాత బ్రేక్అవుట్ అయినప్పుడు కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. ఆ బ్రేక్అవుట్ కోసం మనం చూడాలి, అది దాటినప్పుడు మీకు 45 దాకా వచ్చే అవకాశాలు ఉంటాయి, 40-45. రైట్ సార్ అదండి సూచన. సార్ ప్రణీతి గారు హైదరాబాద్ నుండి, గుడ్ మార్నింగ్ ప్రణీతి గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ మేడం. అంటే నేను సిప్లా కొనుక్కోవాలనుకుంటున్నాను సార్, అంటే మంచిగా ఫండమెంటల్ గా బాగుంటుందా, ఈ రేంజ్ ఎంటర్ అవ్వచ్చా అని. ఫార్మా సెక్టర్ ఇప్పుడు మనం కమింగ్ థ్రెట్ ఏంటి, ట్రంప్ ఇదే మన టారిఫ్లు 250%, అది ఏంటి తెలిసినప్పుడు ఫార్మా సెక్టర్లో ఎంటర్ కావచ్చు. సో మామూలు తక్కువ ఏదైనా షార్ట్ ప్రాఫిట్స్లో ఉందే అలా అనుకుంటే ఏదైనా ఎంటర్ కావచ్చు. లాంగ్ టర్మ్ కనుకుంటే ఒకవేళ ఏదైనా నెగిటివ్ వస్తే పడతాయి, పాజిటివ్ వచ్చినప్పుడు బాగా పెరుగుతాయి. సో 15-16 నడుస్తుంది, ఇది కొంచెం బ్రేక్అవుట్ అయింది, ఇప్పుడు కొనుక్కోవచ్చు అండి. ఎందుకంటే షార్ట్ అంటే ఎక్కువ ప్రాఫిట్స్ లేకుండా మీకు 20-30% అనుకున్నప్పుడు తీసుకోవచ్చు. అది లాంగ్ టర్మ్కి అయితే అది డిసిషన్ తెలిసినాక ఎంటర్ అవ్వండి. రైట్ మేడం, అదండి సూచన. సార్ మరో కాల్ రండి, ప్రభా గారు నమస్తే అండి, చెన్నై నుండి. నమస్తే సార్. సార్ ఇద్దరిది చాలా బాగుంటుంది సార్, నిజంగా చాలా చేయడం అన్నది, ఒక స్టాక్ అన్నది డౌన్ అయిపోతున్నా సరే మీరు ఎలా చెప్తారంటే ప్రభు గారు వాళ్ళు మీరును ఒక ఇదిగా చెప్తారు సార్, అంటే యాక్టివ్నెస్ వస్తుంది కస్టమర్ దీనికి. చాలా బాగా చెప్తారు సార్. సార్ ఒక 2 స్టాక్స్ గురించి చెప్పండి అనుకుంటున్నాను. గ్రాన్యువల్స్ 590లో ఉన్నాయి సార్. GRE annual గ్రాన్యువల్స్. ఓకే సార్. ఒలెక్ట్రా గ్రీన్ 1450లో ఉన్నాయి సార్. ఈ రెండు హోల్డ్ చేసి సెల్లింగ్ ప్రైస్ చెప్పండి సార్.
ఒలెక్ట్రా గ్రీన్ లాంగ్ టర్మ్ ఇట్స్ ఓకే, ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ. గ్రీన్ బస్సెస్ మనకి ఫ్యూచర్లో పొల్యూషన్ లేకుండా ఉండాలంటే బస్సులు కూడా పూర్తిగా మొత్తం మార్చాల్సిందే. అన్ని బస్సులు తీసేయాలి. ఎప్పటి నుంచో మనకి 20 ఏళ్ళు 30 ఏళ్ళు బస్సులు వాడుతున్నారు ఇంకా. సో అవన్నీ తీసేయాలి. చిన్నగా ఒకేసారి చేయలేరు కాబట్టి చిన్నగా ఒక 20-30 అనుకున్నప్పుడు నెక్స్ట్ 5 years ఆ తర్వాత నుంచి మనకి మొత్తం పొల్యూషన్ అనేది బాగా తగ్గుద్ది. 20-30 కనుక మనకు పొల్యూషన్ తగ్గించకపోతే కార్బన్ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఫజల్ ఫ్యూయల్ వాడినా అంటే పెట్రోల్ డీజిల్ అవి వాడినా కానీ కట్టాల్సి వస్తుంది. సో తర్వాత నుంచి గ్రీన్ ఎనర్జీ కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ కనుక్కుంటే మటుకు మీరు 1636 బ్రేక్అవుట్ అయిందండి బాగా. ఇంకా 1700 to 1800 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇది లాంగ్ టర్మ్కి అయితే ఇంకా పెరుగుతుంది, ఏం డౌట్ లేదు. మంచి కంపెనీ ఇది. రెండోది ఏమన్నారు, గ్రాన్యూల్స్ అన్నారు. గ్రాన్యూల్స్ వచ్చేసి 590 అని చెప్పారు, 580 to 90 అన్నారు, 526 నడుస్తుందండి. గ్రాన్యూల్స్ కూడా పెరిగినప్పుడు బాగా పడుతుంది, పడినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కూడా విపరీతంగా వస్తుంది. సో రీసెంట్ కూడా కొంచెం రేంజ్ బౌండే నడుస్తుంది దాదాపుగా లాస్ట్ ఇయర్ హై ఎంత అండి మీకు వచ్చేసి 676. ఏదన్నా మీకు ఈ రేంజ్ ఒక 580 కనుక కట్ అయితే అక్కడి నుంచి కొంచెం పైకి వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. కాబట్టి బ్రేక్అవుట్ అయింది, రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హోల్డ్ చేసుకోండి ఉంటే కనుక, ఫ్రెష్ బయింగ్ అయినా చేయొచ్చు. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ సార్. రాజు గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి రాజు గారు. నమస్కారం సార్. ఎస్ సార్. సార్ నాకు BCAL డిష్మ్యాన్ సార్. డిష్మ్యాన్ టీవీ లిమిటెడ్ కాదు సార్, డిష్మ్యాన్ సి అంటే DCAL సార్, DCAL. 1 second. ఒక్క నిమిషం అండి. డిష్మ్యాన్ కార్బో అమిక్స్ లిమిటెడ్, DCL. అవునండి, డిష్మ్యాన్ కార్బోజన్ ఎమిక్స్ లిమిటెడ్. ఇది రీసెర్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్రామ్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై ఆఫ్ మార్కెటింగ్ మాలిక్యూల్స్ కెమికల్స్ది సంబంధించింది. ఇది మీరు కొన్నారండి? ఫ్రెష్ బయింగా సార్? ఫ్రెష్ బయింగా, ఓకే. ఫ్రెష్ బయింగ్ అయితే బ్రేక్అవుట్ అయింది సార్, కొంచెం పైకి వెళ్ళి కొంచెం కిందకు వస్తుంది. మీకు 280 కనుక 260 కనుక కట్ అయితే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 260 కట్ కాకపోవచ్చు. ఇది కొంచెం డౌన్ సైడ్ కొంచెం ఉంది, అది కొంచెం తిరుగుతున్నప్పుడు ఎంటర్ కాండి. యూటర్న్ తీసుకుని మనకు తెలుస్తుంది ఇది పెరుగుతుంది అని, అప్పుడు ఎంటర్ కాండి. అప్పుడు మీకు దాదాపుగా 310, 320 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. రైట్ అండి. సో సార్ చెప్పండి సార్. టేస్ట్ బైట్, టేస్ట్ బైట్స్ ఫ్రెష్ బయింగ్. ఇది కూడా 9334, 0.8% మైనస్ ఉంది సార్. ఇది మీకు వెజిటేరియన్ ప్యాక్డ్ RTE, రెడీ టు కుక్ RTC అనమాట. సో మీకు ఇది కొంచెం డౌన్ సైడ్ బాగా ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది, ఇంకొంచెం తగ్గుద్ది. డౌనే ఉంది. మీరు ఫ్రెష్ బయింగ్ అంటున్నారు కాబట్టి కొంచెం ఆగండి. రీసెంట్ లో కూడా ఎప్పుడు 9th April 7,785 అక్కడ దాకా వచ్చింది. మేబీ 9,000 కనుక కట్ అయితే ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ ఉంది, నేల చూపు ఉంది, కొంచెం ఆగండి. మళ్ళీ అది కొంచెం తిరుగుతున్నప్పుడు ఏదైనా సపోర్ట్ వచ్చినప్పుడు అప్పుడు మనం తీసుకోవచ్చు. కొనాల్సినప్పుడు కూడా మీకు 9,500 క్రాస్ అయినప్పుడు కొంటే మీకు తొందరగా ప్రాఫిట్లు వచ్చే అవకాశాలు ఉంటుంది. రైట్ అండి. సో థ్యాంక్ యూ బ్రదర్. సో దిస్ ఈజ్ ద లాస్ట్ కాలర్. అయితే ఏంటంటే లాస్ట్ కాలర్ మాట్లాడే ముందు తప్పనిసరిగా ఏంటంటే మేము మ్యాక్సిమం ఏంటంటే 10-5 అంతవరకు కూడా మేము కాల్స్ తీసుకుంటాం. తప్పనిసరిగా కాల్ చేస్తూ ఉండండి. మీరు అడిగిన కోసమే ఏంటంటే Prime9 మేనేజ్మెంట్ ఈ డిసిషన్ తీసుకుంది. సో నేను ప్రభు మాలెంపాటి గారు అలాగే మేకా వెంకట్ గారు, దే ఆర్ ఆల్సో కైండ్ ఎనఫ్ టు యాక్సెప్ట్ దిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రేక్షకుల సమక్షంలో మీ ఇద్దరికి ప్రత్యేకంగా, ఆయనకు పరోక్షంగా, మీకు ప్రత్యక్షంగా ఇద్దరికి కూడా సార్ ఏంటంటే ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో తప్పనిసరిగా 10-5 వరకు 10-6 వరకు మీరు రేపు కాల్ చేస్తూ ఉండదు. రేపటి నుంచి నో ప్రాబ్లం. రేపు ఫ్రైడే లాస్ట్, మళ్ళీ మండే. ఓకే. సో సార్ మరి లాస్ట్ కాల్ రండి. అనంతపురం నుండి. నమస్కారం అండి రాజశేఖర్ గారు. సార్ DLF BHEL ఇండియన్ ఎనర్జీ సార్, DLF 875 లో తీసుకున్నాం సార్. అది ఉంచమంటారా అమ్మేమంటారా? BHEL సార్, BHEL 254, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ 213 సార్. ఇంకోటి ఏంటి సార్? మూడోది ఏంటి? అది ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్. ఇండియన్ ఎనర్జీ IRDAనా? INDEL సార్. ఇది DLF వచ్చేసి మీకు 758 లాస్ట్లో ఉందన్నారు కదా, కొంచెం కిందకు వస్తుంది సార్. పైకి రీసెంట్ వచ్చింది కూడా మీకు 880 దాకా వచ్చింది సార్ రీసెంట్. ఎప్పుడు June 6th. అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ టైం 845 దాకా వచ్చి, అంటే
మీకు కొంచెం డౌన్ సైడే ఉంది. కొంచెం లాంగ్ టర్మ్ అయితే వస్తుందండి. రియల్ ఎస్టేట్ కొంచెం తగ్గుతుందనే ఉద్దేశం. ఆల్ ఓవర్ అన్ని ప్లేసెస్ స్టేట్లో కూడా కొంచెం రియల్ ఎస్టేట్ కొంచెం స్తబ్దతగా ఉంది, మూవ్మెంట్స్ లేవు ఎక్కడ. సో అందుకనే ఆగింది. సో డెఫినెట్గా కొంచెం ఏదైనా పాజిటివ్ న్యూస్ వచ్చినప్పుడు, గవర్నమెంట్ నుంచి ఏదైనా సపోర్ట్ ఉన్నప్పుడు కొంచెం పెరిగే ఛాన్సులు ఉంటాయి. కాబట్టి మీ రేంజ్ మంచి రేట్లోనే కొన్నారు, వెయిట్ చేయండి సార్, పర్వాలేదు. మళ్ళీ కొనాలనుకున్నప్పుడు, యావరేజ్ చేయాలనుకున్నప్పుడు మీకు 765 కనుక క్రాస్ అవుతుంటే అప్పుడు కొనండి. రైట్ సార్. సో సార్ అదండి సూచన. సో సార్ థ్యాంక్ యూ ప్రభు గారు. థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ గివింగ్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ టు ది ఇన్వెస్టర్స్ అండ్ ఆల్. సో థ్యాంక్స్ ఫర్ కన్సిడరింగ్ అవర్ రిక్వెస్ట్ ఆల్సో. సో ప్రేక్షకులు కూడా మీ తరఫున ఏంటంటే ప్రత్యేకంగా ధన్యవాదాలు మీ తరఫున కూడా చెప్తూ ఉన్నాము. సో చూసారుగా, ఇది ఈవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. సో మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. సో ప్రభు గారికి, వెంకట్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలతో నమస్తే.